వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పెందుర్తి నియోజకవర్గం చిన్న ముసిడివాడ 97 వార్డు రైల్వే విహారీ కాలనీ ప్రతినిధులు ప్రజలు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు విన్నకోట రాము ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర యోధులు చేసిన సేవలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ నాయకులు కె వరప్రసాదరావు, ఎం వెంకట్రావు, ఎం మల్లేశ్వరరావు, ఆరిపాక సత్యనారాయణ, ఎంపీ శ్రీనివాసరావు, ఆర్ఆర్ నాయుడు, పలువురు కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తాలూకా మనుషులు వేరే పార్టీలు కూడా పంపించారు. ఇంకోళ్ళు మోడల్గా తయారవ్వాలి. ఆ రకంగా మనం అభివృద్ధి పొందాల్సిన అవసరం ఉంది. దానికోసం వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చట్టాలు भारत माता की, भारत माता की, भारत माता की, सुभाष चंद्र बोस की, सुभाष चंद्र बोस की, ఇక్కడికి వచ్చేయండి పర్లేదు. సరిపోద్దా? మీ ఇష్టం, మీ ఇష్టం అయిందా? రాముగారు మీ గ్రూప్లో పెడతారండి ఫోటోలు. మీ గ్రూప్ ఉంది కదా, రాముగారు పెడతారు. పేరు చెప్పండి. పంజాబ్, సింధ్, గుజరాత్, ఈరోజు ఈ విధంగా ఇక్కడ పండుగ చేసుకోవడం అంటే స్వతంత్ర సమరయోధుల యొక్క వాళ్ళ తాలూకా ఉద్దేశాలు, వాళ్ళ భావాలని మనం గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించడమే స్వతంత్ర దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. మరి ఆ రోజు మహానాయకులు గాంధీ గారు అవనివ్వండి, సీతారామరాజు గారు అవనివ్వండి, భగత్ సింగ్ గారు అవనివ్వండి, నేతాజీ గారు అవనివ్వండి, ఎంతోమంది తన కుటుంబాలను వదిలి భారతదేశమే నా కుటుంబం అనుకొని మరి ఆ రోజు పోరాటం చేశాం కాబట్టే ఈరోజు స్వేచ్ఛావాయువుల్ని మనం పెంచగలుగుతున్నాం. అలాగే ప్రతి ఏడాది కూడా ఈ జాతీయ పతాక దినోత్సవం రోజు మనం అందరం కూడా ఆ మహనీయులని తలంచుకొని వాళ్ళ తాలూకు ఉద్దేశాలని మనం అనుసరిస్తూ భారతదేశాన్ని ప్రగతి పథంలో, అభివృద్ధి రంగంలో, అన్ని రంగాల్లో కూడా ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని